ఓబీసీ కులగణన చేపట్టాలని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ఆధ్వర్యంలో తీసినటువంటి ఈ మహా ర్యాలీకి వేలాదిగా తరలి వచ్చినటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। चंद्रपुर के बीसी एससी एसटी और माइनॉरिटी भाइयों और बहनों, आप सबको मेरे आंध्र प्रदेश और तेलंगाना के राज से हार्दिक स्वागत है। ఈ రోజు ఈ చంద్రాపూర్లో తీసినటువంటి ఈ ర్యాలీ భారతదేశ చరిత్రలో లిఖించబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఈ ర్యాలీ ఢిల్లీ పాలకులకు, ఢిల్లీని పరిపాలించేటువంటి పాలకులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చున్నా ఈ ర్యాలీ వాళ్ళకు సెగ తగిలింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। जो आज अपन चंद्रपुर में इतना बड़ा ये रैली निकाले और रैली को दिल्ली में रहे वाले को पसीना आता बोल के यहाँ से मैं बोल रहा हूँ। ఇది ఈ రోజు చంద్రాపూర్లో మొదలైనటువంటి మన ఉద్యమం దేశంలో జరిగినటువంటి రైతు ఉద్యమం ఎట్లయితే జరిగిందో, రైతు ఉద్యమంలో ఎట్లయితే ఢిల్లీలోని ఎర్ర కోటను ముట్టడించారో, మన న్యాయమైనటువంటి ఓబీసీ కులగణన చేయకపోతే రైతు ఉద్యమం లాగానే ఎర్ర కోటను లక్షలాది మందితోటి ముట్టడించి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। जो आज अपन के ये मोर्चा इतना बड़ा मोर्चा जो दिल्ली में किसान के मोर्चे कैसा हुआ, लाल कोटे के ऊपर उन लोगों के हक के लिए लड़े ना, ओबीसी और एससी एसटी बीसी के हक के लिए भी अपन लाल कोटे के ऊपर लड़ने का समय भी आ चुका है। దేశంలో ఓబీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను చిన్న చూపు చూస్తున్నారు। మనమంతా కలిస్తే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలిస్తే 90% మనదే। ఈ 90% మంది కలిస్తే ఈ జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపట్టకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మనం లడాయి షురూ చేయాలి। కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడ తెలుసుకోవాలి। ఖచ్చితంగా ఢిల్లీ కోట మీద మన ఓబీసీ ఉద్యమం మొదలుపెట్టి మన బీసీల సత్తేందో ఇవాళ ఢిల్లీ పెద్దలకు చూపించే వరకు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలమంతా ఐక్యంగా కదలాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। देश भर एससी एसटी ओबीसी मिलके 90% है। ये 90% पूरा संपदा और ये देश का भर्ती पूरा ओबीसी एससी एसटी बीसी है, मगर वो जो पालन कर रहे उन लोग अपन को अन्याय कर रहे। सब मिलजुल कर एससी एसटी ओबीसी मिलके अपन का सत्ता केंद्र प्रभुत्व को दिखाने का समय आ गया है। ఎస్సీ ఎస్టీ బీసీలు వేరు కాదు। ఎస్సీ ఎస్టీ బీసీ वो ज्योतिबा फूले, वो बाबा साहेब अंबेडकर, वो बिरसा मुंडा, वो त्रिमूर्त के, वो विष्णु ईश्वरा ब्रह्मा त्रिमूर्ति है। वो आज एससी एसटी बीसी को सिंबॉलिक लीडर्स फूले, अंबेडकर, बिरसा मुंडा మన సామాజిక త్రిమూర్తులు అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా। ये देश का एससी एसटी बीसी अपन अलग नहीं होता, अपन का जात एक है, अपन का खून एक ही है। अपन का जो त्रिमूर्त बोल के देश भर बोलते हैं विष्णु ईश्वर और ब्रह्मा, अपन का एससी एसटी ओबीसी का विष्णु ईश्वर ब्रह्मा महात्मा ज्योतिबा फुले और बाबा साहब अंबेडकर बिरसा मुंडा बोल के यहाँ से बोल रहा है। ఈ రోజు ఈ జరుగుతున్నటువంటి ఉద్యమం మహారాష్ట్రలో మొదలైంది। దేశంలో 29 రాష్ట్రాల్లో ఇలా ఈ ఓబీసీ ఉద్యమం మొదలు జరిగింది। ఆ తర్వాత మొత్తం ఓబీసీ సమాజం అంతా రేపు సచిన్ భాయ్ చెప్పినట్టు ఆగస్టు 7న
ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభను వేలాదిగా మనం తరలి వెళ్లి విజయవంతం చేసి మన ఓబీసీల సత్తా ఏందో ఈ అగ్రకుల పాలకులకు చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. यहाँ जैसे चंद्रपुर महाराष्ट्र में शुरू हुआ सो आंदोलन पूरा देश भर इसको आंदोलन करके आज अगस्त 7 को जो बेंगलुरु में है वो सभा को अपन विजयवंत करके अपन का सत्ता देश को दिखाना है. ఇంతకుముందు సచిన్ భాయ్ మా ప్రొఫెసర్ బాబర్రాయ్ తైవాడే చెప్పినట్టు ఇవాళ ఆగస్టు 7 బెంగళూరు తర్వాత డిసెంబర్ నెలలో ఇవాళ 5 లక్షల మందితోటి ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మన ఓబీసీ ఎస్సీ ఎస్టీ డిమాండ్ల మీద మనం పెద్ద బహిరంగ సభ వెళ్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 మందిని తీసుకొచ్చి ఢిల్లీకి ప్రత్యేక రైలు పెట్టి తరలించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. अभी तक सचिन भाई और बबन राव तैवाड़े साहब बोले सर का अपन ये बेंगलुरु मीटिंग के बाद दिल्ली रामलीला मैदान में एक बड़ा मोर्चा लगाएंगे. वो मोर्चा को तेलंगाना आंध्र प्रदेश से एक सेपरेट राइल लेके 1 लाख को लेके हम तेलुगु वाले उधर पहुंचते वो सभा को बड़ा घन विजय बनाते. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. దేశంలో బీసీలను అనాథలుగా చూస్తున్నారు. ఇవాళ బీసీలకు కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా లేదు. కేంద్ర బడ్జెట్ లో బీసీలకు వాటా లేదు. అదే విధంగా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ పెంచడం లేదు. అంటే బీసీలను బిచ్చగాళ్ళ లెక్క చూస్తున్నారు. బిడ్డ మేము బిచ్చగాళ్ళం కాదు, మేము హక్కుదారులమని చెప్పి ఈ ఢిల్లీ పెద్దలకు మన సత్తా చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. अपन का इंडिपेंडेंस आके 80 साल हो रहा मगर आज तक भी एससी एसटी ओबीसीओं को भिखारी हो के ये केंद्र प्रभुत्व समझ रहा है. आज तक भी एक सेपरेट ओबीसी मिनिस्टर नहीं है. महिलाओं को वुमेन बिल में रिजर्वेशन नहीं है. हमारा जो हिस्सा है ये 90% पॉपुलेशन है मगर अपन को वो राज्य सरकार में हिस्सा नहीं मिल रहा है. इसलिए अपन का हक अब मिलने तक पूरा लड़ाई तैयार में रहना है. ఈ రోజు నేను చివరిగా చెప్తున్నాం అయ్యా నరేంద్ర మోదీ, మీరు పేరుకే బీసీ ప్రధానమంత్రి, మీరు ఒరిజినల్ బీసీ కాదు. ఒకవేళ మీరు ఒరిజినల్ బీసీ అయితే మీరు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో ఓబీసీలకు మీరు చేసింది ఏమీ లేదు. ఓబీసీలకు చేయకపోగా ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను దోకా చేశారు, మోసం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసే వరకు మనమంతా ఒక్కటిగా దేశమంతా ఉద్యమిద్దామని చెప్పి తెలియజేస్తున్నా. आखिरी यहाँ से कह रहा हूँ कि वो नरेंद्र मोदी जी साहब है वो सिर्फ सर्टिफिकेट के ऊपर ओबीसी है, वो ओरिजिनल ओबीसी नहीं होता. यहाँ से मैं बोल रहा हूँ ओबीसी वो प्रधानमंत्री बन के 12 साल हो रहा मगर आज तक भी ओबीसी लोगों के लिए एक छोटा काम भी नहीं किया और इन लोगों के खिलाफ वो ईडब्ल्यूएस रिजर्वेशन लाके एससी एसटी ओबीसीओं को बहुत नुकसान पहुंच रहा है. वो ईडब्ल्यूएस पूरा रद्द करे तक अपन का लड़ाई लड़ेंगे, सब मिलकर रहेंगे. ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎప్పుడు ఓబీసీలు గుర్తొస్తారంటే, నరేంద్ర మోదీ గారికి ఓబీసీ ఎప్పుడు గుర్తొస్తారంటే పార్లమెంటులో ప్రతిపక్షాలు గాని రాహుల్ గాంధీ గారు గాని ఎవరన్నా ఆయన సూటు బూటు మీద విమర్శిస్తే అప్పుడు నేను ఓబీసీని కనుకనే మీరు విమర్శిస్తున్నారని చెప్పి ఓబీసీ కార్డు వాడుకుంటాడు. ఓబీసీ కార్డు వాడుకొని ఓబీసీ తోటి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చొని ఈ దేశ చరిత్రలో ఓబీసీలకు వ్యతిరేకంగా చేసి ఓబీసీలకు ద్రోహం చేసి ఓబీసీలకు మోసం చేసిన చరిత్రలో మిగిలిపోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. नरेंद्र मोदी उनको ओबीसीओ को कब याद आता बोले तो जो राहुल गांधी उसको बोले तो और जो प्रतिपक्षवादी उसके कपड़े ऊपर बोले तो उसका काम के ऊपर बोले तो जब उन बोलता मैं ओबीसी बोल के सब जने मेरे को डांट रहा, मैं ओबीसी बोल के प्रधानमंत्री बने तो किसको भी अच्छा नहीं लग रहा मगर ओबीसीओ के लिए आज एक काम भी नहीं किया. ओबीसीओ को धोखाबाज किया, ओबीसीओ को चीट किया. वो चरित्र में हिस्ट्री में ओबीसीओ को धोखाबाज कोने बोले तो नरेंद्र मोदी का नाम
बोल रहा हूँ। అందుకే మనం ఈ రోజు దండు కట్టాలి, మనం ఐక్యత కావాలి, ఓబీసీ కుటుంబాలను లెక్క పెట్టాలి, మన వాటా రావాలి, మన రిజర్వేషన్లు మనకు రావాలి, సంపద మనకు రావాలి. అందుకోసం పిడికిలి బిగించి బీసీ ఎస్సీ ఎస్టీలమంతా కదలాలి. ఇంత పెద్ద మహా ర్యాలీ చేపట్టేటువంటి రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. हम पूरा एक होना चाहिए और अपन का पॉलिटिकल रिजर्वेशन और फाइनेंशियल रिजर्वेशन पूरा एससी एसटी बीसी मिलके रहना, मिलके लड़ना, अपन का हक अपन साधन कर लेना बोल के यहाँ से मेरा समाप्त कर रहा हूँ। जय ओबीसी। धन्यवाद। धन्यवाद।